డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది అన్న? చాలా బాగుందండి. ఎందుకంటే చూస్తున్నాం కదా, డే బై డే అతను ఏదైతే ఇట్లా చేయాలనుకుంటున్నాడో సర్వీస్ అది చాలా బాగా చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు చిన్న చిన్న స్కూళ్ళకు విలేజ్లకు వెళ్ళి అభివృద్ధి చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అది అందరూ చేస్తారండి, కానీ అతనిది ఇంకా రాబోయే కాలంలో ఇంకా మనం చూస్తామనే ఎక్స్పెక్టేషన్లో చాలా ఉన్నామని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా కూడా మనకు ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే అతను ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఏదో సేవ చేయాలని వస్తున్నారు. చూద్దాం, మనం నెక్స్ట్ ఒక ఎన్టీఆర్ లాగా మనం ఒక గొప్ప వ్యక్తిని మనం చూడబోతున్నాం. ఇంకా అంటే చిన్న అన్న రోజుకు 2 కోట్లు తీసుకునే వ్యక్తి ఆయన, లగ్జరీ లైఫ్ ఉంటుంది ఆయనకు. అలాంటిది ప్రజల కోసము ఎండలలో వానలలో కష్టపడుతున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? అది కష్టం ఉండదండి, ఏ పనైనా ఇష్టంతో చేస్తాం చూడు. సో మనకు చూస్తుంటే నిజంగా అతను కష్టపడేది, ఎందుకంటే అంత మంచి లైఫ్ని మనం అనుకుంటాం, కానీ అతను ఎంజాయ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు బాగా హ్యాపీనెస్తో చేస్తున్నాడు. ఆ తృప్తి అంట చూడండి, ఒక మనిషికి సాయం చేస్తే వచ్చే తృప్తి చూడండి. ఆ తృప్తిలో తన సెల్ఫ్ రెస్పెక్ట్కి తను కట్టుబడి ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకా బాగా చేస్తే ఇంకా మనకు ఇంకా బాగుంటుందండి. ఫ్రీడమ్ ఫైటర్స్లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? చెగువీరా అండి, చెగువీరా. ఎందుకంటే ఆ లుక్, కటౌట్, ఆ డేరింగ్నెస్, పవన్ కళ్యాణ్ గారు అలా ఉంటారండి. కొంతమంది కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్ మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు అన్న? పార్టీ పరంగా విమర్శలు కంపల్సరీ అండి. మామూలు కొంతమంది సరిగ్గా చేయట్లేదు అన్న వాళ్ళకి ఏం చెప్తారు? అది జనరల్ పబ్లిక్ ఎవరు ఉండరండి. జనరల్గా అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు. ఏదో మంచి జరుగుతుందంటే ఈ లీడర్నైనా ఆ లీడర్నైనా అందరినీ మనం మెచ్చుకునే ఉంటారు. కానీ ట్రోల్ చేస్తున్నారంటే ఏదైనా పార్టీ పరంగా ఉంటుంది. ఈవెన్ ఎవరికైనా అవుతుంది, జగన్మోహన్ రెడ్డికైనా అవుతుంది, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఉంటుంది. విమర్శలు కామన్ అండి, దాన్ని పట్టించుకునేది ఏంటంటే బెస్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి. ఇవన్నీ పట్టించుకుంటూ వెళ్తుంటే కాదు, చేస్తూ వెళ్ళిపోవాలి. అంటే రాబోయే రోజుల్లో ఒక ఏపీ భవిష్యత్తును మార్చేస్తారా కళ్యాణ్ గారు? భవిష్యత్తునే మార్చేస్తారని ఎవరు మార్చలేరండి. ఏపీ భవిష్యత్తుని ఒక మనిషితో అవ్వదు, కానీ ఏంటంటే ఒక మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. అంటే డే బై డే ఇంక్రిమెంట్ ప్రతి దగ్గర అవుతుందండి. ఈవెన్ పాత రోజుల్లో కూడా అయ్యాయి, ఇప్పుడు ఇంకా మంచిగా అవుతాయి. అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్స్.